నటి తాప్సీ పన్ను టాలీవుడ్ పై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. గ్లామర్ సన్నివేశాల విషయంలో దక్షిణాది దర్శకులు ఒత్తిడి తెస్తారని ఆమె చెప్పడం అభిమానుల్లో ఆగ్రహం రేపింది. అయితే ట్రోల్స్ పెరగడంతో తాప్సీ తాజాగా యూటర్న్ తీసుకొని తనకు నటిగా గుర్తింపు ఇచ్చింది తెలుగు సినిమాలేనని పేర్కొన్నారు. తెలుగు ప్రేక్షకులు తనను ఎక్కువగా ఆదరించారని ఆమె వ్యాఖ్యానించారు. ఇక దీనిపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. సౌత్ నుంచి బాలీవుడ్ వరకు తనదైన గుర్తింపు సంపాదించిన నటి తాప్సీ పన్ను మరోసారి తన కమెంట్స్తో వార్తల్లో నిలిచింది. తన అభిప్రాయాలను ధైర్యంగా చెప్పే స్వభావం ఉన్న తాప్సీ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలతో హాట్ టాపిక్గా మారింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో దక్షిణాది సినీ పరిశ్రమ, ముఖ్యంగా టాలీవుడ్ గురించి ఆమె చేసిన కమెంట్స్ సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపాయి. గ్లామర్ సన్నివేశాల్లో హీరోయిన్లను మరింత ఆకర్షణీయంగా చూపించేందుకు కొంతమంది దర్శకులు ఒత్తిడి తీసుకొస్తారని, కొన్ని సందర్భాల్లో పాడెడ్ బ్రాలు ధరించమని చెప్పేవారని ఆమె పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు బయటకు రావడంతో తెలుగు సినీ ప్రేక్షకులు మండిపడ్డారు. తాప్సీ చేసిన వ్యాఖ్యల్లో మరో అంశం కూడా చర్చకు దారితీసింది. బాలీవుడ్ లో క్లివేజ్ పై దృష్టి పెడితే సౌత్ లో మాత్రం నాభి ప్రదర్శనపై ఎక్కువ ఫోకస్ ఉంటుందని ఆమె పోల్చి చెప్పడం వివాదాన్ని మరింత రగిల్చింది. తనకు హీరోయిన్ గా గుర్తింపు తీసుకొచ్చిన పరిశ్రమ గురించి అలా మాట్లాడడం తగదని నెటిజన్లు గుప్పించారు. తాప్సీ తీరు ఏరు దాటాక తెప్ప తగలబెట్టినట్టు ఉందంటూ మండిపడ్డారు. అయితే ఈ ట్రోల్స్ సెగ తగిలిందో ఏమో కానీ తాప్సీ తాజాగా రూటు మార్చినట్లు కనిపిస్తోంది. మరో ఇంటరాక్షన్ లో మాట్లాడుతూ తెలుగు సినిమాలే తనకు నటిగా గుర్తింపు తెచ్చాయని ఆమె చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తమిళంతో పోలిస్తే తెలుగు ప్రేక్షకుల నుంచి తనకు ఎక్కువ ప్రేమ దక్కిందని, టాలీవుడ్ తన కెరీర్ కు ఎంతో ఉపయోగపడిందని ఆమె ప్రశంసలు కురిపించారు. తెలుగు సినిమాల్లో నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు తనకు లభించాయని కూడా పేర్కొన్నారు. ఈ యూటర్న్ పై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు కనిపిస్తున్నాయి. ఆమె వ్యాఖ్యల్ని తప్పుగా అర్థం చేసుకున్నారేమో అంటూ కొందరు తాప్సీకి మద్దతు ఇస్తుండగా, మరికొందరు మాత్రం ఆమెపై విమర్శలు కొనసాగిస్తున్నారు. సినిమా ప్రమోషన్ల సమయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తర్వాత మాట మార్చడం ఆమెకు అలవాటైందని ఎద్దేవా చేస్తున్నారు. ఇక తాప్సీ సినీ ప్రయాణం విషయానికి వస్తే ఆమె 2010లో కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన జుమ్మంది నాదంతో టాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయం అయ్యారు. అనంతరం మిస్టర్ పర్ఫెక్ట్, వీర, మొగుడు, దరువు, షాడో, గుండెల్లో గోదారి వంటి పలు సినిమాల్లో నటించారు. తెలుగులో ఆశించిన స్థాయి విజయాలు రాకపోయినా బాలీవుడ్ లో పింక్, నామ్ షబానా, తప్పడ్, ముల్క్ వంటి సినిమాలతో తన నటనకు మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం హిందీ సినిమాలపైనే ఎక్కువ దృష్టి పెట్టిన తాప్సీ టాలీవుడ్ పై చేసిన తాజా వ్యాఖ్యలు మరియు తర్వాత తీసుకునే యూటర్న్ సినీ వర్గాల్లో హాట్ డిస్కషన్ కు దారితీసింది.